తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదల వీరికి మాత్రమే వర్తింపు అంటూ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అర్హత ఉండి నిధులు జమ కాని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2వ తేదీ వరకు పాఠశాలల్లో చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రెండో విడత అర్హుల జాబితాలను సచివాలయంలో అందుబాటులో ఉంచారు. కాగా ఈ రెండో విడతలో అర్హత కలిగిన లబ్ధిదారులకు నిధుల విడుదల ముహూర్తం ప్రభుత్వం ప్రకటించింది. ఇక 10వ తారీఖున నిధుల విడుదల. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను గత నెల 12వ తేదీన విడుదల చేసింది. దాదాపు 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలు చేశారు. రెండో విడతలో భాగంగా 1వ తరగతిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి జూలై 5వ తారీఖున నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల 10వ తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 10వ తేదీ ముహూర్తంగా ఖరారు చేసింది. 10వ తేదీన రెండో విడత నిధులు విడుదల కానున్నాయి. కాగా ఇప్పటి వరకు 1వ తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాలయాలకు లబ్ధిదారుల నుంచి వచ్చిన అభ్యర్థనలపైన పరిశీలన జరుగుతుంది. కాగా ఈ నెల 2వ తేదీన సాయంత్రం వరకు 1వ తరగతిలో చేరే పిల్లలకే ఈ పథకం నగదు అందుతోందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తొలి విడతలో డబ్బులు జమ కాని వారు, 1వ తరగతిలో చేరే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో విద్యార్థులకు ఈ నెల 10వ తారీఖున ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందనం వెరిఫికేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ సర్వీస్ నెంబరు 9552300009 ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన రెండో విడత నిధులు విడుదల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చూశారు కండి, మొత్తం మీదుగా ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 10వ తారీఖున ఏదైతే 1వ తరగతిలో చేరిన పిల్లలకు, అలాగనే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి ఈ నెల 10వ తారీఖున వారి అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇదొక మంచి వార్త అనేది చెప్పుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.